గుట్ట మంచి పొంగు మీద ఉంది. హలో ఫ్రెండ్స్, ఈ రోజు తీసుకొచ్చిన వీడియోలో ఈ లంగపోరీలు చేసే దొంగ పనులని చూడబోతున్నాం. ఆడోళ్ళొక్కలే కాదు, మన మాయదారి మగాళ్ళు కూడా తక్కువలేం కాదు, అలాకన్నా పెద్ద చోరుగాళ్లే. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే. దట్స్ ఆల్. ఇందులో ఇల్లు చేసే ఖతర్నాక్ చోరు పనులని చూసారంటే దెబ్బకి దేవుడు అనాల్సిందే. ఇంకా ఇంట్రెస్టింగ్ గా మరియు ఎంటర్టైనింగ్ గా ఉండబోయే ఈ వీడియోని చివరి దాకా చూసి ఎంజాయ్ చేసేయండి. చిన్న సెకండ్ ఎవరో నీలో బట్ట. బేరాలు లేని షాప్ కి బేరం చేద్దామని వచ్చిన ఈ మాయదారి ముసల్ది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం చూసి దీని తల్లి దొరికిందే టైం రా అంటూ పొట్టు పిల్లల డబ్బాల్ని తేలిగ్గా మాయం చేసేసింది. ఇంకా మాయం చేసిన మాయదారి ముసల్ది ఏం తెలియనట్టే వెళ్ళిపోతూనే ఉంది. సంతకొచ్చిన ఈ శాంతమ్మ సపోర్ట్ చేయకుండా ఎల్లిగడ్డలనైతే సంచిలో వేసేసుకుంటుంది. అబ్బా, దొరలెక్క దర్జాగా వస్తున్న ఈ దార్కారి దొంగోడు ఆంటీ మెడలో ఉన్న అర్ధతులం గోల్డ్ చైన్ మీద ఎప్పుడు కనబడిందో ఏమో గాని చిటుక్కునొచ్చి లటుక్కుమని అందుకు పోయిండు. రేషన్ షాప్ కు వచ్చిన ఈ కంత్రి పోరీలు గోధుమల సంచులని గోల్మాల్ చేసేసి గోనె సంచిలో వేసేసుకున్నారు. చూస్తుంటే షాపోన్ని యాగం చేయనికే వచ్చినట్టుందిగా. మంది కొంపలు ముంచే ఈ మాయదారి మొగోడు మెల్లంగా పిల్లి లెక్కనే నక్కి నక్కి వచ్చి ఆంటీ పక్కనున్న హ్యాండ్ బ్యాగ్ నైతే అల్కగా మాయం చేసిండు. వాడికంటే దారుణంగా ఉన్నారు ఈ సొడగళ్ళు. కట్టెకు ఖతర్నాక్ ప్లేట్ నైతే గట్టి ఇంట్లో ఆదమర్చి నిద్రపోతున్న మనోడి 2 ఫోన్లనైతే చోరీ చేసేసిల్లు. అయిపోయింది నాకు కథం. ఈ ముసలి బ్యూటీ చూడండి, మంత్రం వేసినట్టే పర్ఫ్యూమ్ డబ్బాని బ్యాంకు లాకర్నైతే దాసేసుకుంది. వస్తువులను ఎత్తుకపోతాయేమో అనుకుంటాం గాని ఈ యాంటీని చూడండి, ఏకంగా చేపలనే పిల్లి లెక్క కవర్లో వేసుకొని వెళ్ళిపోతుంది. గ్యాస్ కంపెనీని ముంచనీకే సిద్ధమైండు ఈ మగాడు. ఆటో వెనుక నుంచే నిండి సిలిండర్ ని ఎస్కేప్ చేసేసిండు. గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. పోరి పెద్ద ప్లానింగ్ వేసి బైక్ నైతే ఎత్తుకపోదామని చూసింది గాని గోల్డ్ లోన్ కోసం వచ్చిన ఈ లంగా ఆంటీలు సేటుగాళ్ళేంది చూసి గోల్డ్ బాక్స్ నైతే స్వాహా చేసేసిల్లు. వామ్మో, ఆదమర్చి ట్రైన్ లో నిద్రపోతున్న ఈ ఆంటీ బ్యాగ్ లోంచి ఈ లంగా ఆంటీ యాపిల్ ఫోన్ అయితే ఎలకగా చోరీ చేసేసింది. బొట్టు పిల్లలు కొననికే శాతగాని ఈ పోరి షాపింగ్ చేయడానికి బట్టల షాప్ కొచ్చి టాప్ నైతే మడిచి బ్యాగులో పెట్టుకొని నెమ్మలంగా అక్కడి నుంచి జారుకుంది.
మీకమ్మ ఎరగం వచ్చిందే పోరీలు మగాళ్ళు దొరుకుతలేరా ఏంది మీలో మీరే ఫైనల్ గా మీరు మరి నేను గమ్మున గోల్డ్ షాప్ కు వచ్చిన ఈ లత్కోర్ పాప గోల్డ్ చైన్ అయితే మాయం చేయనికే చూసింది గాని అప్పుడే అక్కడ ఒకడు వీడియో తీస్తుంటాడు. దొరికింది. విండో సీట్ కాడ వీడియోలు చూస్తూ ఫోన్ లో మునిగిపోయిన ఈ పోరన్ దగ్గర నుంచి వెనకాల నుంచి వచ్చిన పాపిస్టోడు లటుక్కున ఫోన్ అయితే ఎత్తుకొని లగెత్తుతాడు. పుణ్యానికి వస్తే పందిపీనైనా తేలిగ్గా తినే ఈ పోగిరి మోసగాళ్ళు సమోసాలు అమ్ముకున్నటోడి కడుపైతే అలకగా కొట్టేసిళ్ళు. కరువులో ఉన్న ఈ కాంతమ్మ సంచిని పట్టుకొచ్చి నిమ్మలంగా చికెన్ పీసులనైతే పుణ్యానికి సంచిలో వేసుకొని అమ్మయ్య నైట్ కైతే పూట వెళ్తుందిరా అని నిమ్మలంగా పోతుంది. అందరికంటే విచిత్రంగా ఉంది ఈ చెట్ల దొంగ. ఎవరు లేనిది చూసి కళ్ళకు నచ్చిన చామంతి పూల చెట్లనైతే పీకుడు పీకుతుంది. కళ్ళు మూసి తెరిచేలోగానే ఈ కంత్రి ఆంటీ చూడండి దుకాణమోనికి పంగనామాలు పెట్టేసింది. రాత్రిపూట మనం మొదరిద్దరిలో ఉంటే సందు దొరికిన గిట్లాంటి బద్మాషిగాళ్ళు తిప్పలు వాడి కొనుక్కున్న మన ఫోన్ అయితే గిట్ల అల్కగా మాయం చేస్తారు. జాగ్రత్త. పోరి మెడలో ఉన్న గోల్డ్ చైన్ మీద కన్ను పడింది ఈ చోరుగానికి. పోరి దగ్గరికి అయితే వచ్చి మంచిగా మాయమాటలు చెప్పి మాటలైతే గలిపిండు. అదుం దొరకగానే చైన్ అయితే అందుకొని అవతల పడ్డాడు. వాడికంటే పెద్ద తిమింగలం ఈ ఆంటీ అంకుల్ సైడ్ కి తిరిగి నిద్రపోతున్నది గమనించి పక్కకు పెట్టిన కొత్త ఫోన్ అయితే సంతకలో దాచిపెట్టుకుంది. ఇట్ట తయారయ్యేవే మీరంతా. వెనక జేబులో హెచ్చులకి ఫోన్ పెట్టుకున్న ఈ పోరి దగ్గర నుంచి ఎంత ఈజీగా ఫోన్ ని కొట్టేసిండో చూడండి. మళ్ళీ ఆడు ఏం తెలియనట్టే వచ్చి ఆ పొరి వెనకాలనే నిలబడ్డాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రోజులు అసలే బాలవు గురు నిల్చున్న చోటనే నిలువు దోపిడి చేసేస్తున్నారు. పైన వండుకున్న ఈ యాంటీ కాళ్ళకున్న 6 తులాల వెండి పట్టీలనైతే మెలక రాకుండానే తీసుకొని హెయిర్ వెళ్ళిపోతూనే ఉంది ఈ దొంగ ముఖంది. మాస్క్ వేసుకొని నిలబడ్డ ఈ లంగపోరి పక్కనోడికి తెలియకుండా ఆడి డ్రైయర్నే గుంజేసినట్టు నిద్రపోతున్న ఈడి ఫోన్ అయితే ఖతం చేసేసింది. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. ఎదుటోళ్ళ సొమ్ముని కాజేసుట్ల కూడా పిహెచ్డి పట్టని పొందినట్టే ఈ చోరీ పోరీలైతే దినదినానికి దారుణంగా జనాల్ని సంకనాకిస్తున్నారుగా. ఇక్కడ ఏం తేలునట్టే ఎడి పూస లెక్క కూసున్న ఈ లంబడి సైలెంట్ గా సంచినైతే లూటి చేసేసుకొని భద్రంగా బ్యాగులో ప్యాక్ చేసేసుకుంది. అమ్మయ్య రాత్రికైతే నా మొగుడికి ₹1,000 సెట్ రా నాయనా అన్నట్టే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, అక్కడక్కడ ఇలాంటి చిచ్చర పిడుగు మోసగాళ్ళు అయితే అరుదుగా ఉంటారు. మీరు అప్రమత్తంగానైతే ఉండండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇందులో పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. పోయా మోసం.